క్రిస్మస్ అంటే చాలామందికి ఏమున్నది అని అంటే, ఇప్పుడు వేరే వాళ్ళు క్రిస్మస్ చేసే క్రైస్తవులను చూసి వేరే వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలుసా? క్రిస్మస్ అంటే ఒక స్టార్ కట్టుకోవాలి, లోపల ట్రీ పెట్టుకోవాలి, డెకరేషన్ చేయాలి, కొత్త బట్టలు కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా ఏం చేయాలి? కొంచెం స్నేహితులకు గిట్ట పోతే నన్ను అయితే అడుగుతుండే, అన్న క్రిస్మస్ వస్తుంది మళ్ళీ ఉందా లేదా అని. ఇట్లా చూపెట్టాను. అరే అది జయంరా బాబు, మేము అసలే దాగాము, క్రిస్మస్ దినం ఎందుకు ఏందన్నా నేను లే, వాళ్ళు నమ్మనికి ఇష్టపడతలేరు. తాగరా మీరు అంటున్నారు. లేదు తాగరా బాబు. ఎందుకు? తోటి వేరే క్రైస్తవులు అందరు క్రిస్మస్ అంటే ఏం చేస్తున్నారు? పార్టీ చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, వంటలు వండుకోవాలి, పార్టీ చేసుకోవాలి. ఇంకా ఏమి? మామూలు క్రిస్మస్ అని కూడా అన్నారు, మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ అంటేనే దానికి అర్థం ఏంటంటే లైట్గా ఊగు అని అర్థం అన్నమాట. మెరీ అంటే ఎంజాయ్ చేయన్నమాట, ఏదైనా చేసి ఎంజాయ్ చేయి. ఇప్పుడు మీరు పోతే కొన్ని చర్చెస్లో క్యారల్స్కి పోతే కూడా కొంచెం మంచిగా వైన్ ఇస్తారు. ఏంటి అంటే సాంప్రదాయం, వాళ్ళకి కొంచెం మంది ఇస్తారండి, సాంప్రదాయం అది, చేస్తారు అట్లా. మెరీ అంటే మేక్ మెరీ అంటే ఏంది? తిను తాగు ఆడు అని అర్థం అన్నమాట. లైట్గా మెరీ అంటేనే వాళ్ళు పోతారు, పోయి రోజు రాత్రి ఎవ్వరు రాని పోతారు, పోయి రోజు రాత్రి ఎవ్వరు రాని యవనస్తులు క్యారల్స్కి వస్తారు. ఎందుకంటే వారికి చెప్తారు, అరే ఈ రాత్రి అంతా మనం పాడాలి, మంచి వంటకాలు ఉంటాయి, బండ్లు వేసుకొని తిరగాలి, ఆడాలి. ఇక పోగానే యవనస్తులు రెడీ ఉంటారు పాడడానికి, ఆడడానికి, తినడానికి. పెడతారు కూడా వాళ్ళు అట్లా. కొంతమంది సేవకులకి క్యారల్స్ అంటే కానుకలు కలెక్ట్ చేయాలి. అరే ఇప్పుడే ఇస్తారు అని ఇంటింటికి పోవాలి, తినాలి, యవనస్తులతో ఆడిపియాలి. సిల్వన్ మోసేటిది నేర్పిస్తావా, ఆడిపించేటిది నేర్పిస్తావా? నువ్వు ఏది నేర్పియాలి మనం?